బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ స్మోకీ ఐ లుక్ నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను అనమాట. సో ఒక చిన్న డిస్క్లైమర్, యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది, బట్ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, సో ఇంత బ్యూటిఫుల్ స్మోకీ ఐ లుక్ మనందరికీ ఫేవరెట్. ప్రతి అమ్మాయికి స్మోకీ ఐ లుక్ ఒకసారైనా ట్రై చేయాలి అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్ వేసుకొని పార్టీస్కి వెళ్ళేటప్పుడు. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ దెన్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని గేట్ కొట్టినట్టయితే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా అలా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఇంకా నుండి మొత్తం మేకప్ స్టఫ్ ఉంటుంది ఈ ఛానల్లో. సో అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి, కజిన్స్కి, సిస్టర్స్కి ఈ ఛానల్, ఈ వీడియో లింక్తో షేర్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ముందు ముందు చాలా మంచి మేకప్ వీడియోస్ రాబోతున్నాయి, ట్రస్ట్ మీ. అండ్ అవి చాలా ఫన్నీగా కూడా ఉండబోతున్నాయి అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నుండి దుమ్ము లేపేద్దాం మనము. ఇంతకు ముందు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. ఐబ్రోస్ కొంచెం ఎక్కువ పెట్టేసినట్టున్నా, బట్ స్టిల్ దట్స్ ఓకే, హూ కేర్స్. సో ఈరోజు నేను యూజ్ చేసే ప్యాలెట్ అగైన్ UCanBe Pretyy All Set ప్యాలెట్ అనమాట. క్రీస్ లైన్కి లైట్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నా. వన్ టైం తీసుకున్నాను అంతే ఐ షాడో, అండ్ ఈ సైడ్ మొత్తం బ్లెండ్ చేసా. అండ్ దెన్ సేమ్ వన్ టైం తీసుకుని ఈ ఐ కూడా బ్లెండ్ చేసా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక కాజల్ తీసుకొని ఐలిడ్ మీద అప్లై చేయండి, చేసి స్మట్ చేయండి అంతే. సో ఇది ఇలా ఊడి పడిపోయింది, వేస్ట్ ఫెలో. దీన్ని ఇలా చేతి మీద స్మట్ చేస్తున్నా నేను అలా గలీజ్గా కాకుండా కొంచెం మేకప్ అది ఉంటుంది కదా ప్లేట్, ఆ ప్లేట్ మీద చేయండి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ చేయి తీసుకొని పొరపాటు ఇలా పెట్టుకున్నాను అనుకో కదా. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం నీట్గా అప్లై చేస్తాం. సో కాజల్ పూసుకున్నప్పుడు ఇది పోవడం అనేది చాలా ట్రిక్కీ థింగ్. సో దీనికి నా దగ్గర ఒక హ్యాక్ ఉందన్నమాట. వితౌట్ యూజింగ్ మేకప్ రిమూవర్, మన ఇంట్లో దొరికే వాటితోనే మనం నీట్గా ఇది కాజల్, ఎంత థిక్ కాజల్ అయినా ఎంత ఉన్నా ఇది నీట్గా పోయే ఒక హ్యాక్ ఉంది. ఆ హ్యాక్ నేను ఈ వీడియోలో కాదు, యూట్యూబ్ షార్ట్స్కి వెళ్ళి చూడండి, అక్కడ మీకు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. కాజల్ కొంచెం క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి నేను ఐ షాడో బ్లాక్ కలర్ది తీసుకొని బేస్ సెట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కొంచెం సాఫ్ట్గా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఐ వుడ్ సే జస్ట్ ట్రస్ట్ ది ప్రాసెస్. ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా, ఫైనల్గా అయితే బాగుంటుంది. ఇప్పుడు చూసే కొంచెం భయపడేలాగున్నా కానీ, బట్ ఓవరాల్గా ఫైనల్ లుక్ చూసినట్టయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్లో అప్లై చేసిన బ్రౌన్ కలర్ ఐ షేడ్ మీద సేమ్ కలర్ మళ్ళీ అప్లై చేసి ఇంకొంచెం పిగ్మెంటెడ్గా బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మన మేకప్ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాస్ట్యూమ్ బాగుంది కదా. సో ఫస్ట్ అయితే లిప్స్టిక్ అప్లై చేద్దాము. అది అప్లై చేసిన తర్వాత కూడా మీరు ఆ స్టెప్ దగ్గర ఆగిపోవచ్చు. లేదు మేము గ్లిటర్స్ కూడా అప్లై చేస్తామంటే వై నాట్, ఇది మన ఫేస్, మన లిప్స్టిక్, మన ప్రోడక్ట్, మన ఇష్టం కదా. సో ఈరోజు నేను యూజ్ చేసే లిప్స్టిక్ ప్యాలెట్ వచ్చేసి మిస్ క్లేర్ లిప్ ప్యాలెట్ అనమాట. ప్రొఫెషనల్ లిప్ కలర్ ప్యాలెట్. అగైన్ నేను బిగినర్, యాజ్ అ బిగినర్ ఐ థాట్ నేను ప్రాక్టీస్ చేసి అన్ని రోజులు పెద్ద పెద్ద ప్రోడక్ట్స్, పెద్ద కొంచెం మరీ ఎక్స్పెన్సివ్వి వద్దు అనుకున్నాను. సో నేను ఇది మాత్రం యూజ్ చేస్తున్నా. సో ఈ ప్యాలెట్ నాకు నచ్చిందా అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు అంత నచ్చలేదన్నమాట. దీని స్మెల్ కావచ్చు, ఏదో వ్యాక్స్ స్మెల్ చేసి పూసుకున్నట్టుందన్నమాట. బట్ అగైన్ యాజ్ అ బిగినర్ మనం ఎక్కువ ఖర్చు వీటికే పెట్టేసేయడం కంటే బాగా ప్రాక్టీస్ చేసి ఎవెన్చువల్లీ అప్గ్రేడ్ అవ్వడం బెస్ట్ అనమాట. లిప్స్టిక్స్ అంటే నేను డైలీ కూడా లిప్స్టిక్స్ వాడతాను, వాటికి నా దగ్గర సపరేట్ ఉన్నాయి. సో అవి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో యూజ్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే నేను ఈ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫా కాదా అంటే డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫే అనమాట. కాదు కదా,
అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫా కాదా అంటే డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఇది బ్రష్కే అయిపోతుంది, ఇంకా గ్లాస్, టిష్యూస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది. సో అందుకే నాకు నచ్చలేదు. లైట్ షేడ్ అప్లై చేయాలనుకున్నా, ఎందుకంటే ఐస్ బోల్డ్గా ఉండి మిగతా ఫేస్ అంతా చాలా సటిల్ మేకప్ ఉండాలనుకున్నా. సో దిస్ ఇస్ ఇట్. సో బ్రషెస్ అన్నీ క్లీన్ చేయాలన్నమాట ఒకసారి. అదే బ్రష్తో అన్నీ లైక్ ఫౌండేషన్, కాంటూరింగ్, కన్సీలర్స్, బ్లషెస్ అన్నీ అప్లై చేసి గబ్బు అయిపోయినాయి అనమాట. అండ్ ఐ షాడోస్ కూడా అన్నీ వాడేసి అది మిక్స్డ్ ఏదో డార్క్ లాగా అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి మేకప్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్స్ టైం అన్నట్టు వాటిని క్లీన్ చేయాలి. అండ్ మేకప్ బ్రషెస్ ఎంత ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, సో డూస్ అండ్ డోంట్స్ ఏంటివి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ అమ్మాయిలు అయితే తెలుసుకోవాలని అనుకుంటారు. యూట్యూబ్ షార్ట్స్కి వెళ్ళి చూడండి. నేను నెక్స్ట్ దాని మీద ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు మేకప్ ఈ స్టెప్ దగ్గర అయితే ఆపేయచ్చు. సో ఇదైతే స్మోకీ ఐ లుక్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది, ఎక్సెప్ట్ ద షిమ్మర్స్ అండ్ గ్లిటర్స్. మీరు ఇంకొంచెం అంటే గ్లామరస్గా యాడ్ చేయాలి, ఇట్లా మ్యాట్ ఫినిష్డ్ వద్దు, నాకు కొంచెం చమ్మక్ అందియాలి అనుకుంటే అప్పుడు గ్లిటర్స్ అండ్ షిమ్మర్స్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడి వరకు స్మోకీ ఐ చేస్తే ఎలా ఉందో ఒకసారి చూడండి. సో కాజల్ అయితే అప్లై చేద్దాం. కాజల్ అండ్ దెన్ మస్కారా. దీనికి ఫేక్ ల్యాషెస్ అయితే అవసరం లేదు, ఎందుకంటే పైన అంతా డార్క్ కలర్ ఉంది కాబట్టి మనకు అంత డిఫైన్డ్గా కనపడవు. ఉన్న పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో మస్కారా ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. లైనర్ కూడా సేమ్, ఆల్రెడీ ఇది బ్లాక్ కలర్ కాబట్టి ఇవన్నీ కనపడవు. సో పాయింట్లెస్ అనమాట. ఈ ఐకి డిఫరెన్స్ చూడండి. కాజల్ పెట్టినాక అదొక కంప్లీట్నెస్ వచ్చింది. మనం అండర్ ది ఐ కూడా కొంచెం ఐ షాడో అప్లై చేయాలి. చేద్దాం. వాటర్ లైన్ మీద ఉన్న కాజల్ స్మడ్జ్ అవ్వకుండా దాన్ని కూడా సెట్ చేయడం అనమాట. ఈ స్టెప్ ఒక ఇంపార్టెన్స్. యాక్చువల్లీ నాకు లిప్స్టిక్ షేడ్ అంత నచ్చలేదు. సో ప్రాబబ్లీ నేను ఇంకో వేరే షేడ్ ఏదైనా ట్రై చేస్తాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పినట్టుగా ఫేక్ ల్యాషెస్ అండ్ దెన్ ఐలైనర్ ఈ స్టెప్స్ అన్నీ స్కిప్ చేసా. అండ్ దెన్ ఒక డిఫరెంట్ లిప్ షేడ్ ట్రై చేస్తున్నా, ఎందుకంటే ముందు నాకు నచ్చలే. అండ్ దెన్ బ్లష్ అప్లై చేసేసి నెక్స్ట్ చాలా తక్కువ హైలైటర్ అప్లై చేసి లుక్ అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ కొంచెం హైలైటర్ అప్లై చేసి లుక్ ఎండ్ చేద్దాం. నేను హైలైటర్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని అప్లై చేస్తున్నాను. మీరు కూడా సేమ్ స్పాట్స్లో అప్లై చేయొచ్చు. అండ్ ఇవన్నీ నేను ఎక్స్క్లూజివ్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఆన్ ద చీక్స్, హై పాయింట్స్ ఆఫ్ చీక్ బోన్స్ దగ్గర అప్లై చేసి ఫింగర్స్తోనో బ్రష్తోనో బ్లెండ్ చేసి చాలా సటిల్గా అప్లై చేసాను. అంటే ఏదో ఉందన్నట్టు. సో బ్రౌ బోన్స్ మీద కూడా లిటిల్ బిట్ ఆఫ్ హైలైటర్ అప్లై చేస్తున్నాను. సో క్లోజప్లో ఒకసారి చూడండి. షిమ్మర్స్ మాత్రమే అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి క్లోజప్లో చూడండి. నేను బ్లాక్ షిమ్మర్ కలర్ ఐ షాడో అప్లై చేశాను అనమాట, ఫింగర్స్తోనే లైట్గా. ఓన్లీ షిమ్మర్ కలర్ అప్లై చేసినాక ఎలా ఉందో లుక్ చూసారు కదా. ఇప్పుడు నేను చంకీ గ్లిటర్స్ కొంచెం అప్లై చేస్తాను, ఆ తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూడండి. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చితే అలా, అంటే ఓన్లీ మ్యాట్ ఫినిష్డ్ కావాలా, యాడ్ చేసి కొంచెం చమక్ యాడ్ చేయాలా, లేదా గ్లిటర్స్ యాడ్ చేసి ప్రాపర్ అంటే ఒక గ్లామరస్ లుక్ ఇవ్వాలా అనేది మీ చాయిస్ అనమాట. సో నేనైతే ఈ చంకీ గ్లిటర్స్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ గ్లిటర్ గ్లూ కూడా ఉంది. సో నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏంటి, వీటి ప్రైస్ ఎంత, ఎక్కడ కొన్నాను, ఆన్లైనా ఆఫ్లైనా, ఇలాంటివన్నీ డీటెయిల్స్ నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఒక ఎక్స్క్లూజివ్ వీడియో. సో ఆ వీడియో చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఈ చంకీ గ్లిటర్స్ అయితే అప్లై చేద్దాము. సో బేసిక్గా నేను కూడా ఫస్ట్ టైం అనమాట అప్లై చేయడము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇటు సైడ్ ఒక డాట్, ఇటు సైడ్ ఒక డాట్ అప్లై చేస్తున్నా, ఎందుకంటే రెండింటికి ఈక్వల్గా సరిపోవాలి కదా. బేసిక్గా దీనికి అప్లికేటర్స్ ఉంటాయి, నేను ఇలా స్పూన్తో అప్లై చేస్తున్నా.
గ్లూ కదా, త్వరగా డ్రై అయిపోతుంది. వావ్, లుక్ ఎట్ దట్. అబ్బో, వావ్. నువ్వు వావ్ అని మళ్ళీ అందు, కానీ ఫస్ట్ అయితే అప్లై చేయి. చూసినారా, స్పూన్తోనే ఎంత బాగా అప్లై చేస్తున్నానంటే నేను తోపట్లే. మేకప్ ట్యూటోరియల్, ఈ ఐ లుక్ ట్యూటోరియల్ మీకు నచ్చింది అండ్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి చాలా లుక్స్, చాలా లుక్స్ అండ్ దెన్ మేకప్ ప్రోడక్ట్స్ రివ్యూస్ కావచ్చు, స్పాన్సర్డ్ కాదు ప్రస్తుతానికైతే, మనం ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు కాబట్టి. సో జెన్యున్ రివ్యూసే, అంటే మీకు అదొక మైండ్ సెట్ ఉంటుంది కదా, అంటే రివ్యూస్ పాజిటివ్గా ఇస్తే స్పాన్సర్డ్ ఏమో అని. సో ప్రస్తుతానికి మన ఛానల్లో ఇంకేం స్పాన్సర్షిప్స్ లేవు. సో అన్ని జెన్యున్ రివ్యూస్ ఉంటాయి నాకు అనిపించినవి. సో మీరు షార్ట్స్లో కూడా చాలా అప్లోడ్ చేయబోతున్నాను, చాలా యూస్ఫుల్వి అండ్ obviously 1 minute వీడియోస్ అని, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ యూస్ఫుల్వి. సో స్టే ట్యూన్డ్. మీకు ఈరోజు లుక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెన్ చేయండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్